ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనం తెలియచేస్తున్నాను. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనకారుడు ఈ మొదటి కీర్తన 2వ వచనములో ఒక చక్కటి ధన్యత గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ ధన్యత అంటే, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుట, ఆ ధర్మశాస్త్రాన్ని చదువుట, ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదివి ధ్యానించుట. ఇది ధన్యత. అసలు దేవుని వాక్యము మనకి దొరకడమే గొప్ప ధన్యత. ఆ వాక్యాన్ని మనము సన్మానించి, గౌరవించి, ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్యాన్ని ప్రేమించి, ఆ వాక్యములో ఆనందించుట అనేది చాలా శ్రేష్టమైన సంగతి. మొదటి కీర్తనలో కీర్తనకారుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. దేవుని వాక్యములో మనం ఆనందించగలము అని చెప్తున్నాడు. దేవుని వాక్యముని మనము దివారాత్రము చదవగలము, ధ్యానించగలము, ఇది సాధ్యము అని తన స్వంత అనుభవంతో మనకి తెలియపరుస్తున్నాడు. అలాగైతే దేవుని యందు విశ్వాసముంచి ఆయన్ని వెంబడిస్తున్న మనము ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు కదా, దేవుని యొక్క గ్రంథము మన చేతిలో ఉంది కదా. అయితే దేవుని వాక్యాన్ని మనం ఎంత ప్రేమించేవారుగా ఉన్నాం, దేవుని వాక్యంలో మనం ఎంత ఆనందిస్తున్నాం, దేవుని వాక్యంని మనం ఎంత చదువుతున్నాం, దేవుని వాక్యంని మనం ఎంత ధ్యానిస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. చాలా శ్రేష్టమైన సంగతులు, ఉన్నతమైన తలంపులు దేవుని వాక్యంలో దేవుడు మనకి రాసి అందించాడు. దేవుని వాక్యము దేవుని యొక్క మనసు, దేవుని వాక్యము దేవుని యొక్క చిత్తము, దేవుని వాక్యము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని వాక్యము దేవుని యొక్క స్వరము. అలాగైతే దేవుని వాక్యం పట్ల మనకున్న వైఖరి ఎలాదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రస్తుత కాలంలో దేవుని వాక్యము చాలా నెగ్లెక్ట్ చేయబడుతుంది. దేవుని వాక్యాన్ని చదవడానికి విశ్వాసుల దగ్గర సమయం లేదు. దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మన దగ్గర సమయం లేదు. దేవుని వాక్యాన్ని మనము ప్రేమించట్లేదు, ఆ వాక్యంలో మనము ఆనందించలేకపోతున్నాం. అలాగైతే తిరిగి మనము దేవుని వాక్యము దగ్గరికి రావాలని మనం హెచ్చరించబడుతున్నాం. ఒక విశ్వాసికి అతి ఉన్నతమైన ఆనందము ఎక్కడ కలుగుతుంది అంటే, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము దగ్గర జరుగుతుంది. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ఈ దేవుని యందు దేవుని వాక్యమందు ఆనందిస్తున్న వ్యక్తి పాపులొక మార్గంలో వెళ్ళడు, అపహాసికులు కూర్చుండే చోట కూర్చుండు, దుష్టులొక ఆలోచన చప్పున నడవడు. ఎందుకు ఆ పనులు చేయట్లేదు అంటే, దేవుని వాక్యములో ఆనందిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు తను తాను అటువంటి వ్యక్తుల నుంచి దూరపరుచుకుంటున్నాడు. ప్రియులారా, మనము కూడా వ్యర్థమైన విషయాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి, వాటికి మన సమయాన్ని విచ్చేసేవారుగా ఉంటున్నాం. కానీ దేవుని వాక్యము కొరకై మనకు సమయము దొరకట్లేదు. అలాగైతే వాటన్నిటిని మానుకొని దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం. వాక్యంలో ప్రభు నాతో మాట్లాడతాడు. ప్రభు స్వరాన్ని వినాలని, దేవుని వాక్యాన్ని నేను తెలుసుకొని ఆ వాక్యానుసారంగా నేను జరిపించుకునేవాడుగా ఉండాలని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతాం, దేవుని వాక్యంలో ఆనందిస్తాం, వాక్యానుసారంగా జీవించి దేవుని నామాన్ని మహింపరుస్తాం. అలా చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.